నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఘుమఘుమలాడే నాటుకోడి ఇగురు చూపిస్తాను. దీంట్లో వేసే పొడి మసాలాతోటి ఘుమఘుమలాడుతూ ఈ నాటుకోడి ఇగురు చాలా రుచిగా ఉంటుంది. ఈ టేస్టీ నాటుకోడి ఇగురిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఒక అర కేజీ నాటుకోడి మాంసం తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళేం లేకుండా వడేసుకోవాలి. ముందుగా నాటుకోడిని ఉడికించడం కోసం కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఇదంతా ఒకసారి మంచిగా స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం పొడి మసాలాను తయారు చేసుకుందాము. లోకి 1 అనాస పువ్వు, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 1 4 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ సాజీరా, 2 టీ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మసాలాలనేవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈ పొడిని వాసన పోకుండా మూత పెట్టేసేయండి. ఇప్పుడు కుక్కర్ కి 5 విజిల్స్ రాగానే దీన్ని పక్కకు దించేసి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. దీన్ని పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేయండి. నూనె కొంచెం వేడవగానే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది ఇలా వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి నీళ్లతో సహా నాటుకోడి ముక్కలు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులోని నీళ్లు కొంచెం దగ్గర పడేదాకా కలుపుతూ ఉడికించాలి. ఇది ఉడకడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలకు చూడండి, నీళ్ళన్నీ ఇలా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పుని కారాన్ని చెక్ చేసుకొని కూరకు సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకొని మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా అంతా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఈ ఇగురిని మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసామంటే గుమలాడుతూ మన నాటుకోడి ఇగురు రెడీ అయిపోయింది. పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకున్నామంటే మన నాటుకోడి ఇగురు రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంతో ఈ నాటుకోడి ఇగురు చాలా రుచిగా ఉంటుంది. ఈ వీకెండ్ కి ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.